మర్యాద అయితే మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి అయితే, మా చెల్లెమ్మలకి అక్కలకి చెప్తున్నాను, నేనైతే ఆ మాటకు నాకు సంబంధం లేదు, నన్ను కావాలని ఇరికిస్తున్నారని అయితే ఆయన అయితే బయటకు వచ్చి అయితే ఒక ప్రెస్ నోట్ పెట్టడం చూసాం. అలానే వివేకానంద రెడ్డి ఇన్ని రోజులు దాచుకొచ్చిన, ఎవరైతే సునీత గారు దాచిపెట్టిన ఏదైతే వివేకానంద రెడ్డి రెండో భార్య, ముస్లిం భార్య అయిన రెండో భార్య, అలానే అతని కొడుకు, ఆమె కొడుకు, అతని వారసుడిగా చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నాయి కుట్రలు అయితే. దాన్ని అడ్డుకోవడానికే సునీత గారు చాలా వరకు ప్రయత్నించారు. అప్పుడు వివేకానంద రెడ్డి గారు బతికున్నప్పుడు కూడా వాళ్ళనైతే యాక్సెప్ట్ చేయలేదు. అలానే వివేకానంద రెడ్డి గారు చాలా డబ్బులు అయితే వాళ్ళకి ఇవ్వడం ఆమెకు సునీత గారికి నచ్చకపోవడం చూసాం మనమైతే. కానీ ఇప్పుడు ఏంది సడన్గా ఆయన హత్యకు గురవడం, యాదగిరి గొడ్లతో నరికి చంపడంతో అయితే కథ అడ్డం తిరిగింది. అలానే అవినాష్ రెడ్డి గారే దీన్ని చేయించారని, అతను ఎంపీ సీటు కోసం మా నాన్నగారికి ఇవ్వాల్సిన ఎంపీ సీటు అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారని, కక్షతోటే అతని పోటీలో ఉన్నాడని, వివేకానంద రెడ్డిని చంపాడని అయితే సునీత గారు అయితే గట్టిగా క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. ఈ రాజకీయం అంతా రోజు కడపలో ప్రచారం చేస్తూ, కడప పులివెందుల చుట్టూ